భూపాలపల్లి కాకతీయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఎస్జేయు జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంతోష్, ప్రధాన కార్యదర్శి జల్ది రమేష్, రాష్ట్ర నాయకులు పావుశెట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ కాళేశ్వరం సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు పర్యటించిన నేపథ్యంలో కవరేజ్ కి వచ్చిన జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. ఎన్నో కష్టసుఖాలు నేర్చుకుని ప్రజల సమస్యలను ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు జర్నలిస్టులు పాటుపడుతుంటే మాజీ మంత్రి ఎమ్మెల్యే హోదా మర్చి జర్నలిస్టులను చులకనగా చూడటాన్ని జర్నలిస్ట్ సమాజం తీవ్రంగా ఖండిస్తుందని వారు తెలిపారు. జర్నలిస్ట్ పై జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బేఖారతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అసెంబ్లీలో జర్నలిస్ట్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన జర్నలిస్టుల పక్షాన నిలిచిన కొత్తగూడ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు టీఎస్జేయు పక్షాన కృతజ్ఞత తెలియజేస్తామన్నారు. ఈ సమావేశంలో టీఎస్జేయు నాయకులు మారవెల్లి చంద్రమౌళి, కనుగుల దేవేందర్, శేఖర్, నాని, సతీష్ తదితరులు పాల్గొన్నారు. TUJF రెండు స్లోగన్స్ ఇస్తాం బండి. జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత. మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకొని జర్నలిస్టులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కాకతీయ ప్రెస్ క్లబ్ భూపాలపల్లి నుండి టీఎస్జేయు ముక్త ఏదైతే కాళేశ్వరం పర్యటనలో భాగంగా జర్నలిస్టులు వాళ్ళ వృత్తిరీత్యా కవరేజ్కి వెళ్ళగా అక్కడ విలేకరుని మాజీ మంత్రి జగదీష్ గారు వెనక్కి వెళ్ళాలంటూ దుర్భూషలాడాడు. అతని మాటలు వెనక్కి తీసుకొని ఆ జర్నలిస్టుకు క్షమాపణ చెప్పాలని టీఎస్జేయు తరఫున మేము తీవ్రంగా భూపాలపల్లి కాకతీయ ప్రెస్ క్లబ్ నుండి ఖండిస్తున్నాం. అలాగే అసెంబ్లీలో కూనంనేని సాంబశివరావు గారు జర్నలిస్టుల పట్ల మాట్లాడినందుకు మేము హర్షం వ్యక్తం చేస్తూ మా జర్నలిస్టుల సమస్యలు తొందరగా పరిష్కరించాలని మేము టీఎస్జేయు నుంచి కోరుతున్నాం. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మన జరిగినటువంటి ప్రోగ్రాంలో మాజీ మంత్రి అయినటువంటి జగదీష్ రెడ్డి గారు ఒక పాత్రికేయుల మిత్రుల మీద దురుసుగా ప్రవర్తించిన తీరు పట్ల మేము టీఎస్జేయు పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. వాటిని వాక్యాలను వెనక్కి తీసుకోవాలని మేము ముక్త కావడంతో ఖండిస్తున్నాం.